శుభకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక వచ్చావా పెద్దబాబు? నీకు ఏ దిష్టి తగలకూడదు నాన్న. ఇదిగో రాముల వారి విగ్రహం కావాలన్నావు కదా, తీసుకొచ్చాను. ఈయనే నీకు అండగా ఉంటాడు. అమ్మా ఐశ్వర్య, ఇంకా ఇక్కడే ఉన్నావేంటమ్మా? పార్వతిని తీసుకెళ్ళు. ఆగండమ్మా. సీతమ్మ వారి శేషవస్త్రాలు కళ్యాణంలో కూర్చోవలసిన మీ పెద్ద కోడలికిమ్మన్నాను. చెప్పారు పంతులు గారు. నీలాంబర్ కూడా రెడీ అయి వస్తుంది. భవానీ, నీలాంబర్ని త్వరగా తీసుకురండి. అమ్మవారి శేషవస్త్రాలు ధరించే అర్హత నీలాంబరి కోల్పోయింది. స్వామి, ఏమంటున్నారు మీరు? అవునమ్మా, స్నానం ఆచరించి శేషవస్త్రాలతో పెళ్లిపీటల మీద కూర్చోవాలని చెప్పాను. కానీ ఆ పెళ్లి బట్టలు ఇప్పుడు ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి. పాయిజన్ గ్యాస్ పీల్చానని నిజంగానే భయపడుతుంది జానీ. మనం నిప్పుల్లో మిర్చి పౌడర్ వేసి పెట్టాం. పాయిజన్ గ్యాస్ అనగానే నమ్మేసింది. బతకాలనే కోరికతో పిచ్చి దానిలా మనం చెప్పినట్టే విన్నది. దేవా సార్ ప్లాన్ వర్కౌట్ అయింది జానీ. ఇక పార్వతితో ఈ కళ్యాణం జరగాలి. జరుగుతుంది. వెళ్దాం పద. నువ్వు కూర్చో పార్వతి, నేను ఇప్పుడే వస్తాను. అట్టసూతవేట్రా? అక్క, నా కంటికిప్పుడు అచ్చం సీతమ్మలా కానొస్తున్నావే. ముస్తాపవ్వక ముందే నీకు దిష్టి తగిలినది తెలుసా? అట్ట ఎట్ట చెప్పగలవరా? దిష్టి తగిలినందుకే కదా నీ చీరకు నిప్పంటుకుంది. అమ్మగారిని కాపాడేటప్పుడు కొంగుకి మంటలంటుకున్నాయి. అంతే నీరసంగా చెప్తావేంటక్క? సంతోషంగా చెప్పు. అమ్మగారు నువ్వు కాపాడినావా? అప్పుడే నీకు మంటలు అంటుకున్నాయి కదా. నీళ్లు పోసి అమ్మగారే నీకు ఈ సీతమ్మ చీర కప్పినారు కదా. అవునరా గని, నా దేవుడి సంతకే నన్ను పోవాలని ఈ సీతమ్మే నాకు ఈ ఏసం వేసుకునే భాగ్యాన్నిచ్చినది, కరుణించినది మా తల్లి. అక్క, పెద్దబాబు గారు ఆ రాక్షసి మెల్లో తాళి కట్టరాదని, నీ మెల్లోనే పసుపు తాడు కట్టాలని రాసి పెట్టినది.
ఇప్పుడు అయ్య ఉండుంటే ఎంత బాగుండేదో కదక్కా. ఆయన కళ్ళ ముందే ఈ పెళ్ళైతే ఇంకెప్పుడు నీ పెళ్ళి ఊసెత్తేవాడే కాదు, ఇంకేం మాట్లాడతాడు. అవును, పెద్దబాబు గారు తాళి కడితే నువ్వేమవుతావు? పెళ్ళామవుతావు కదూ? రే గనిగా, అవునే సౌందర్య, ఇక నా దృష్టిలో పెద్దబాబు గారు పెళ్ళామంటే ఆ నీలాంబర్ రాక్షసి కాదు, మా అక్క మేగోటి పార్వతి. రే గట్టిగా అనకురా, జనాలు వింటారు. ఏం వింటారు పార్వతి? ఆ, ఆ, ఏం లేదు చిన్నమ్మాయి గారు, ఇది మాటలు ఒక్కోసారి నా గుండె తడి తెప్పిస్తాయి. అవన్నీ నిజాలే చిన్నమ్మాయి గారు. మీలాంటి మంచోళ్ళు మా అక్కకు సహాయపడితే మారాని అవదా చెప్పండి. ఈ బంగారు బొమ్మకు సహాయం ఏంటి గణేష్? ప్రాణమైనా ఇస్తాను. మా బంగారు పార్వతి. మీకు నాకు మధ్యన ఏ రుణం ఉందేటో అమ్మాయి గారు. మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి పార్వతి? మనిద్దరం అక్క చెల్లెలమని ఎప్పుడూ చెప్పాను కదా. అవునమ్మాయి గారు, మీరిద్దరు అక్క చెల్లెలు కాకుంటే ఈడక్క చిన్న కోడలైనది చెల్లి మట్టుకు పెద్ద కోడలు అవుతుంది. గణేష్, అమ్మాయి గారు, కాటుకు డబ్బా మర్చిపోయాను, తీసుకురాపో. అట్టాగే. మంచి మనసున్న నీలాంటి దానికి ఎప్పుడూ మంచి జరుగుతుంది పార్వతి. యునో యూఆర్ రియల్లీ లక్కీ. అంటే ఏటమ్మాయి గారు? అంటే నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలి అన్నమాట. దేవాబావ చేతిలో రాముడి విగ్రహం చూశాను. ఇక్కడ పార్వతి దగ్గర సీతమ్మ వారి విగ్రహం ఉందేంటి? పార్వతి, అమ్మాయి గారు, నీ చేతిలో ఏంటిది? ఇదా అమ్మాయి గారు? సీతమ్మ వారి విగ్రహం గనిగాడిచ్చినాడు. దగ్గరుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పినాడు. అయితే దేవాబావ దగ్గరున్న రాముడి విగ్రహం కూడా గణేష్ ఇచ్చిందేనా? అది 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 చెప్పు పార్వతి. బావ దగ్గర నీ దగ్గర ఇలాంటి విగ్రహాలున్నాయి. అది అది అమ్మాయి గారు, ఏమో పెద్దబాబు గారి దగ్గర ఉందేమో. ఎవరిచ్చినారో నాకు తెలీదు. కంగారు పడుకు పార్వతి, నేను మాట్లాడుగుతాను, ప్రశాంతంగా సమాధానం చెప్పు. సీతమ్మ వారికి శ్రీరామచంద్రమూర్తి మాంగళ్యధారణ చేసే ముహూర్త ఘట్టాన్ని కనులారా వీక్షించి అక్షంతలు చల్లండి. ఓం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చరాస్వం ధారయతాం ధ్రువం. మాంగళ్యం తంతునా నేనా జీవనహేతునా అగ్నే వస్నామి శుభగే జీవ శరదాం శతం. ముహూర్తకాలే